మనుషుల అనురాగం, ప్రేమ ఒకవేళ కనుమరుగైపోతుందేమో, మనుషుల ఆప్యాయత మరుగైపోతుందేమో. ప్రేమ లేదు, ఆప్యాయత లేదండి. కొన్ని విషయాలు వింటుంటే అసలు మనుషులేనా వీళ్ళు అనిపిస్తుంది. నచ్చితే నచ్చినట్లు, నచ్చకపోతే వదిలేసుకోవచ్చు కదండి. ఇష్టపడితే పెళ్లి చేసుకోండి, కష్టమైతే వదిలేయచ్చు కదా. దానికోసం తీసుకెళ్ళి ఎక్కడి నుండో తోసేసి చంపేయడం ఏంటంటే అసలు మనుషులేనా? మనుషుల ప్రాణాలు తీసేదానికి ఈరోజు మానవుడు తెగిస్తున్నాడు. ఏంది? ఎక్కడ ప్రేమ లేదు, అనురాగం లేదు, ఆప్యాయత లేదు. అనురాగపు ఆప్యాయత తలుపులు మోయబడిపోతున్నాయేమో. ఒకప్పుడు కుక్కర్లో వేసి ఉడకబెట్టారు, ఒకప్పుడు డ్రమ్ములో వేసారు, ఇప్పుడేమో తీసుకెళ్ళి పైనుండి తోసేస్తున్నారు. రోజుకొకటి న్యూస్ వస్తూనే ఉందండి. అక్కడ వాళ్ళు ఆయన చెప్పి అంతా భర్తలు చంపే పెద్ద ప్రోగ్రాం పెట్టుకుని ఉంటున్నారు ఆడోడు. ఎందుకంటే మీరు నవ్వుతున్నారు, పాప వాళ్ళ పరిస్థితి ఏంటో. ఒక ముద్ద అన్నం తినాలన్నా భయపడి గుండెను గుప్పెట్లు పెట్టుకుని భర్తలు, మా అమ్మాయి ముందు నీవు తినమని అంటున్నారు. ప్రేమ కాదు కదండి, భయం. దినములు చెడ్డవి. స్త్రీలు అలాగే ఉన్నారు, పురుషులు అలాగే ఉన్నారు. పురుషులు ఏమి తక్కువ కాదు, చిన్న అనుమానం వస్తే ప్రాణాలు తీసేస్తున్నారు. దినములు చెడ్డవి, రోజులు బాగలేవు. దినములు చెడ్డవి కనుక సమయాన్ని పోనివ్వక అజ్ఞానుల వలె కాకుండా జ్ఞానుల వలె నడుచుకోమని ఎఫెసీ సంఘానికి చెప్పారు. దైవజన పౌలు గారు, రేపు మనం ఉంటామో లేదో ఖచ్చితంగా చెప్పలేము. అపాయం ఎప్పుడైనా రావచ్చు, ఎలాగైనా రావచ్చు. ఎవరెవరికి దేవుడు ఎంత ఆయుష్కాలాన్ని నిర్ణయించాడో తెలీదు. కొన్నిసార్లు నేను న్యూస్ చూస్తున్నప్పుడు నాకు ఆశ్చర్యం అనిపిస్తుంది. ఈ చిన్న ప్రాయమే కదా, చిన్న వయసే కదా, ఇలాంటి మరణం వచ్చింది ఏంటి? ఈ చిన్న ప్రాయంలోనే మరణించడం ఏంటి? కొన్నిసార్లు ఆలోచిస్తే అంతు చిక్కదు. కనుక భూమి మీద ఎవరు శాశ్వతం కాదండి. మనుషులు మారిపోతుంటారు, వాళ్ళ స్వభావాలు మారిపోతూ ఉంటుంది, వాళ్ళ విధానాలు మారిపోతుంటాయి, వాళ్ళ మాటలు మారిపోతూ ఉంటాయి. కానీ దేవుడు నిరంతరం ఏకరీతిగా ఉండే దేవుడు. ఆయన అంటున్నాడు, నేను ఉన్నవాడును అనువాడు. హల్లెలూయా. ఎవరితో ప్రభు మాట్లాడుతున్నాడు ఈ మాట అని వాక్యం మనం చూస్తే మోషేతో దేవుడు సెలవిచ్చిన మాట ఇది.